ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి సురేష్ కుమార్ షెట్కార్ గారు. పోటీ పడుతున్నటువంటి కాంపిటీషన్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ గెలిచిన బీబీ పాటిల్ గారు సడన్ గా మొన్న 15 రోజుల కిందనే బీఆర్ఎస్ రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయ్యి మరుదిన టికెట్ తెచ్చుకున్నారు. మరి గత 10 సంవత్సరాలు వాళ్ళు నియోజకవర్గం చేసింది ఏం లేదు. సిద్ధాంతాలు లేని నాయకుడు, బిజినెస్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తారండి. కాంగ్రెస్ ఏమో 4 అసెంబ్లీ సెగ్మెంట్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 2 గెలుచుకుంది, బీజేపీ కూడా గెలుచుకుంది. రేవంత్ రెడ్డిని కేసీఆర్ ని ఓడించాడు. అక్కడ ఏం ప్రచారం జరిగిందంటే అంతేగాని మా ఓడే నాయకుడు కాదు మా రేవంత్ రెడ్డి గారు. 100 రోజుల్లో అన్నటువంటి హామీల్ని అమలు చేయలేకపోయారు. అది 120 రోజులు అయింది అనేది ఒకటి ఉంది. ఆ వ్యతిరేకత అనేది వచ్చి లైన్ తప్పు అన్న, లైన్ బంద్ అయితే కరెంట్ లేదని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఆర్డర్ ఇష్యూ చేసింది, దానికి వచ్చింది బలింపు చేయడం. ఇట్లా బీజేపీ మాత్రం చెప్తోంది అబ్కి పార్ 400 పార్ అనేది. సో అందులో జహీరాబాద్ కూడా ఉంది. స్లోగన్ పెట్టుకుంటున్నారు. నిజంగా ఏముంది? నిజంగా ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి? కోట్లు మీరు ఇండస్ట్రీస్ కు మాఫ్ చేసినారు, రైతులకు ఏం మాఫ్ చేసినారు? మరి ఉన్నవాడే ఇంకా ఎదుగుతూ ఉన్నాడు, లేనివాడు అక్కడనే ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోతారు తనకున్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అనే మాట. బీజేపీకి ఉన్న ఎంతమంది ఎమ్మెల్యేలు? బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక కాలు మీద కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతారని మీరు చూస్తూ ఉన్నారు రోజు. ఎందుకు గెలవాలి బీజేపీ అంటే? మన మోదీ రామ మందిరం పేరు మీద నాకు ఓట్లు పడతాయి. రేవంత్ రెడ్డి గారు 5 కాదు ఇంకా 10 సంవత్సరాలు కూడా పాలించే అర్హత ఉన్నది. మా ప్రభుత్వం ఎటువంటి ఢోకా లేదు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ సురేష్ కుమార్ షెట్కార్ గారు. సురేష్ గారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది, ఇప్పటిదాకా మీరు లంచ్ చేయలేదు, ఎందుకట్లా? మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ మా ఎన్నికల క్యాంపెయిన్ లో తీరిక లేకుండా సమావేశాలు పెట్టుకుంటూ ప్రచారం చేసుకోవడం, ఇది టైం అనేది మన కంట్రోల్లో ఉండదండి. మనం అందుకే చలేగా అనుకుంటారా? అంతే. అయితే ఎండలేమో విపరీతంగా పెరిగినాయి. లాస్ట్ టైం ఏమో మనకి ఏప్రిల్లోనే అయితే, ఈసారి మేలో ఉన్నాయి ఎలక్షన్స్. ఈ ఎండల్ని తట్టుకోవాలి, ఆ తర్వాత ఇంత క్యాంపెయినింగ్ చేయాలి, మీతో పాటుగా అందరినీ చూసుకోవాలంటే ఏం చేసుకుంటారు జాగ్రత్తలు? అసలు ఏం లేదు, ఉన్న కొంచెం ఆరోగ్యం కాపాడుకుంటూ ఇక మెయింటైన్ చేస్తామండి. అంతే, ఆరోగ్యంగా ఉంచుకోండి. అదే టైంకు పోయినా ఉండదు, ఎప్పుడు తింటామో తెలియదు. అయినా కానీ అయినంత జాగ్రత్త తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటాము. ఎండల్లో అయితే ఇక ఈ మేలో ఎన్నికలు పెట్టారు, ఫస్ట్ ఫేజ్ లో ఉండాలి. ఇది అంటే మోదీ గారి సౌకర్యం కోసం ఎన్నికలు. యాక్చువల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ లోనే ఎన్నికలు ఉంటుండే. కానీ గతం ఎందుకంటే 2009 to 14 నేను కంటెస్ట్ చేసి ఎంపీగా గెలిచాను. అప్పుడు మన 14 లో కూడా కంటెస్ట్ చేశాను. అప్పుడు అన్ని ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలు ఉండే, కానీ కావాలని 4th ఫేజ్ లో వేసినారు. అంటే మోదీ ప్రత్యేక దృష్టి పెట్టాలి తెలంగాణ మీద అన్న ఉద్దేశంతో అనుకుంటున్నాను. సో ప్రత్యేక దృష్టి అంటే ఇప్పటికి 4 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 4ని కాస్త మేము 12 చేస్తాం, ఇంకొంచెం కష్టపడతాం, 14 వస్తాయని అమిత్ షా చెప్తున్నారు. అదే గైడెన్స్, దిశానిర్దేశాలు చేస్తున్నారు బీజేపీ క్యాడర్ కి. చేస్తున్నారు కానీ బీజేపీ చేసింది ఏం లేదండి రాష్ట్రానికి.
నిజంగా తెలంగాణ పోరాటంలో కూడా బీజేపీ పెద్ద సహకారం లేదు. ఉమ్, ఆ రోజు మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా చెప్పా, సుష్మా స్వరాజ్ గారు ఒకరి పొద్దులంతో వాళ్ళు సహకరించినారు తప్ప ఉమ్, ఎల్కే అద్వానీ ముఖ్య నాయకులంతా అవసరం లేదని కూడా చెప్పారు మా ముంగట్నే. ఉమ్, ఆయన తెలంగాణకి ప్రత్యేకమైన ఏమి గత 10 సంవత్సరాలు ఏమి ఇచ్చారనేది ఎక్కడ కూడా కనిపిస్తలేదు బీజేపీ ఉమ్, వాళ్ళకి. ఉమ్, మరి వారు అని మోదీ గ్యారంటీ అంటున్నారు. మోదీ గ్యారంటీ ప్రత్యేకంగా 15 లక్షలు మీరు బ్లాక్ మనీ తెచ్చి నేను మీ బ్యాంక్ ఖాతాలో ఇస్తా అన్నారు 10 సంవత్సరాల కిందని మాట. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఉమ్, మరి రైతులకు డబల్ రిటర్న్ ఆదాయం చేస్తామన్నారు. మరి ఎక్కడ కూడా లేవు. మరి నిరుద్యోగులుగా మిగిలినారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 30 లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఎందుకు రిక్రూట్ చేస్తలేరు మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో? 2 కోట్ల ఉద్యోగాలు అయితే పోని తర్వాత మాట. ఉమ్. మరి ఈ విధంగా మోదీ గారు మన ఎక్కడ టీవీలో విన్నా మోదీ గ్యారెంటీ అంటున్నారు. నాకు అర్థం అవును, అవుతలేదు. సరికొత్తగా వచ్చినటువంటి బీజేపీ మేనిఫెస్టో కూడా మోదీ గ్యారంటీ అనే గ్యారెంటీ వచ్చింది. ఏం గ్యారెంటీ మీది? నాకైతే అర్థం కాలేదండి ఇది. మీరు ఏం గ్యారెంటీ ఇస్తున్నారు? 50 రూపాయల డీజిల్ 100 రూపాయలు చేయడం గ్యారెంటీయా? 60 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసిన గ్యారెంటీయా? ఉమ్, సిలిండర్ 400 అప్పుడు మేము ఉన్నప్పుడు 400 1200 చేసిన గ్యారెంటీయా? అంటే ఏ విషయంలో మీరు గ్యారెంటీ అనేది? ఉమ్, ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చింది మేమే. ఇప్పుడు కంపల్సరీ అందరికి వచ్చి ఇప్పుడు వన్ రూపీ అన్నాం, ఇప్పుడు ఇది కదా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అంటే రూరల్ దీంట్లో నరేగా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మేము ఎంపీ ఉన్నప్పుడే పాస్ చేసిన బిల్లే. ఉమ్, ఉమ్, అంటే ఇవన్నీ తెచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ బిల్ కూడా మేమే తేవడం జరిగింది విద్యారంగంలో. అంటే ఏ విధంగా మీరు చేసినారనేది నాకైతే అర్థం కాదు మోదీ గ్యారంటీ అని. ఉమ్, సామాన్య ప్రజలకు మోదీ గ్యారంటీ వల్ల ఎటువంటి లాభం చేకూరలేదని నేను చెప్తున్నాను. ఉమ్, అదే ఇక బీఆర్ఎస్ అయితే మీకు తెలిసిందే. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబ పాలన జరిగింది. చూస్తా ఉన్నారు, అవినీతి పాలన జరిగింది. వాళ్ళు దుర్యోగం కూడా విపరీతంగా జరిగింది. ఇప్పుడు అన్ని విషయాలు బయటపడతా ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేదు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డైనామిక్ గా ఒక డైరెక్షన్ తో మన రాష్ట్ర పురోగతి జరుగుతా ఉంది. ఒక విజన్ తో వెళ్తా ఉన్నారు వారు. ఉమ్. మా 6 గ్యారంటీ స్కీమ్ లో కూడా ఇప్పుడు 5 ఇంప్లిమెంట్ లో స్టార్ట్ అయినాయి. అవి అంటే ఇంకా 5 సంవత్సరాల నుంచి చేసేది ఉంది. ఇంకా ఆ రోజు కూడా మొదలవుతుంది. ఈ మరి ఈ అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద రుణమాఫీ ఉమ్, రుణమాఫీ కూడా భవిష్యత్తు చేయబోతున్నాం మేము. అంటే ఈ అన్ని ఆర్థిక పరిస్థితులు సరిదిద్దుకుని ఉమ్, రుణమాఫీ చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ముందు ఫ్యూచర్ లో చేయబోతున్నాము. రైతు బంధు కూడా 15 మాట ఇచ్చిన ప్రకారం మన 15,000 ఎకరానికి చేస్తాము. ఇప్పుడు ఉన్న మొత్తం రైతు బంధు ఆల్మోస్ట్ 90% రైతులకు అందింది. ఈసారి ఉమ్, ఉమ్. ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకుంటూ వెళ్తాం. మండిపోతున్నటువంటి ఎండలు, దాంతో పోటీ పడుతున్నటువంటి కాంపిటీషన్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు ముందంజలో ఉన్నాం మేము. ఉమ్, ఇక్కడ బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఉమ్, ఇప్పుడు మొన్నటి వరకు 2 పర్యాయాలు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ గెలిచిన బీబీ పాటిల్ గారు ఉమ్, మరి సడన్ గా మొన్న 15 రోజుల కిందనే బీఆర్ఎస్ కు రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయ్యి మరుదిన టికెట్ తెచ్చుకున్నారు. అవును. మరి గత 10 సంవత్సరాలు వాళ్ళు నియోజకవర్గం చేసింది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలు లేని నాయకుడు, ఒక బిజినెస్ మ్యాన్, వాళ్ళ బిజినెస్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తారండి. ఉమ్, మేము రాజకీయం అనేది మా రక్తంలో, అంటే మేము సేవాభావంతో మా రాజకీయాలు మాయి. అంటే ఏదన్నా పార్టీ కమిట్మెంట్ తోని ఒక సిద్ధాంత పరంగా రాజకీయాలు మాయి. ఉమ్, ఇప్పుడు ముందు నుంచి మా తాతన కానీ మా నాన్నగారు కానీ శివరావు శెట్కర్ కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ, ఒక సెక్యులర్ పార్టీగా మా పెద్దలు ఫాలో చేసుకుంటూ వచ్చారు. ఓడినా గెలిచినా అధికారం ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాలకు కట్టుబడి మేము ఉమ్. ప్రజా జీవితంలో ఉన్నాము. ఎస్. సో మీరు లాయల్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ సిద్ధాంతాలని నమ్మి గెలిచినా ఓడినా ఉన్నారంటే, ఒకసారి నేను మా వ్యూవర్స్ కోసం చెప్పాలి, సురేష్ కుమార్ షెట్కర్ గారి తాతగారు ఫస్ట్ జహీరాబాద్ కి సంబంధించి ఈ కాన్స్టిట్యుయెన్సీలో, అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నారాయణ ఖేడ్ లో మొట్టమొదటి
ఎమ్మెల్యే, ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా నారాయణ ఖేడ్‌ని రిప్రజెంట్ చేశారు. తర్వాత సురేష్ కుమార్ షెట్కర్ గారు. కృష్ణారెడ్డి గారు వచ్చారు. ఆయన కాంగ్రెస్ 2004లో మీరు ఎమ్మెల్యే అయ్యారిక్కడ. 2004 లో అయినాను నేను. 2004లో ఎమ్మెల్యే, 2009లో మొత్తం. ఎంపీగా అయినా. సో యూజువల్‌గా ఎవరైనా ఉంటే ఇంత లాయల్‌గా అదే పార్టీలో కంటిన్యూ అవ్వడం అనేది జనరేషన్స్ ఎందుకని కాంగ్రెస్ పార్టీ అంటే అంత నచ్చింది మీకు? అంటే మా పెద్దలతో చూశాను. మా నాన్న హ్మ్. మా తాతగారు వారు చేసిన సేవాభావము, కమిట్మెంట్ టు ద పీపుల్స్, హ్మ్. హౌ టు డెవలప్ అవర్ ఏరియా. ముందు చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉండేది. ఇప్పుడు మనకు కనిపిస్తోంది మా నారాయణఖేడ్ కొంచెం ముందంజలో. ఆ! కానీ అన్నీ వెనకటికి చూస్తుంటే మేము చిన్నప్పటి నుంచి వారు కమిట్మెంట్‌తో పని చేసుకుంటూ వచ్చారు. మాకు కూడా సేమ్ వారి ఆదర్శంగా వాళ్ళు హ్మ్. ఏ విధంగా పని చేసినారో మేము కూడా చేయాలని చిన్నప్పటి నుంచి ఆ మనసు మాకు వచ్చేసిందది. హ్మ్. ఆలోచన ఇది ఇగ రాజకీయంగా మారి అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చాము. హ్మ్. సో, మీరు 2004లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే, 2009లో జహీరాబాద్ ఎంపీ, ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయారు. మొన్న మాత్రం 2023లో కాంగ్రెస్ పార్టీ మీకు నారాయణఖేడ్ టికెట్ ఇచ్చినప్పటికి కూడా అవును. అది అవును. వద్దని చెప్పారు. నేను ఎంపీగానే కంటెస్ట్ అవును. చేస్తానన్నారు. అవును. ఎందుకని? అంటే ఇక్కడ ఇప్పుడు మా సంజీవ్ రెడ్డి గారు ఇప్పుడు శాసనసభ్యులుగా శాసనసభ్యులు. ఉన్నాడు. ఆయన గూడా గతంలో ఇట్లనే పోటీ పడి మళ్ళా పార్టీకి ఇబ్బందయింది. మళ్ళీ ఈసారి గూడా మళ్ళీ పోటీ పడే అవకాశాలు మళ్ళా కోఆపరేషన్ ఎక్కడుండదో అని. నామినేషన్ ఏసినాడు. ఆ! అలా ఏదో మా నారాయణఖేడ్ ముందు కొంచెం కొంచెం ఫ్యాక్షన్ టైప్ పాలిటిక్స్ ఇది. హ్మ్. ఏదో కొన్ని ఓట్లలో పోయినా గాని ఇబ్బంది అయితది. అట్లా ఉండగా నేనే పెద్ద మనసు చేసి నీవే ఎమ్మెల్యే గాదు అవసరం ఉంటే నేను పార్లమెంట్ ఎళ్తానని మన హైకమాండ్ గూడా ఒప్పించి చేసి మరి నాకు వచ్చిన టికెట్ గూడా ఆయనకు ఇప్పించి మళ్ళీ ఈరోజు ఆయనకి ఎమ్మెల్యే చేసినాం. ఇక పార్టీ హైకమాండ్ గూడా ఎప్పుడు గూడా హ్మ్. మా అర్థం లాయల్టీకి వాళ్ళు చేసుకున్నారు. హ్మ్. గుర్తించారు. ఈరోజు మళ్ళీ నాకు పార్లమెంట్‌కి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇక ప్రచారంలో ఉన్నాము. సో, మీకు కనుక టికెట్ ఇస్తే మీకు కోఆపరేట్ చెయ్యను అని సంజీవ్ రెడ్డి గారు చెప్పారు. అయినప్పటికి కూడా మీరు ఆయనకి టికెట్ ఇచ్చారు. మీ టికెట్ ఆయనకిచ్చేసి ఆయన గెలిపించుకున్నారు. మరి మీరు ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి మీ కోఆపరేషన్ తప్పకుండా. ఎట్లుంది? ఆయన గూడా ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు గూడా ఇప్పుడే మీరు చూశారు గదా! అందరూ గూడా వారు గూడా మంచి పూర్తి సహకారం అందిస్తా ఉన్నారు. హ్మ్. ఇప్పటి నారాయణఖేడే గాదు నా మా జహీరాబాద్ నియోజకవర్గంలో 7 హ్మ్. అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. హ్మ్. దాంట్లో నలుగురు ఎమ్మెల్యేస్ ఉన్నారు. 7లో ఒక అవును. ఇప్పుడు మా ఇన్‌చార్జ్‌గా దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ అవును. వారు మా మిత్రులే. వారు ఇన్‌చార్జ్‌గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. వారు కూడా సహకారం ఉంది. మదన్ మోహన్ రావు అక్కడ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా అవును. ఉన్నారు. వారి సహకారం ఉంది. వారు కూడా కష్టపడుతున్నారు బాగా అక్కడ నియోజకవర్గంలో. లక్ష్మీకాంతరావు జూకల్‌లో ఉన్నాడు. వారు కూడా బాగానే కష్టపడి నా గెలుపుకు కృషి చేస్తున్నారు. ఇక్కడ సంజీవ్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇది నా హ్మ్. నేటివ్ అది. హ్మ్. నారాయణఖేడ్ ఇది మై నేటివ్. అవును. ఇక ఆయన కూడా ఇప్పుడే మా మీటింగ్‌లో చూసినారు కదా! మేము అవును. రామలక్ష్మణుల్లాగా మిమ్మల్ని వారు కూడా అభివర్ణిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు జైనింగ్స్ ట్రైబల్స్ పొద్దు మా లంబాడ, బంజారా, బాయలు హ్మ్. చాలా మంది యువకులు కలిచారు. అంటే ఇక్కడ సహకరిస్తున్నారు. ఇక్కడ బాన్స్వాడలో రవీందర్ రెడ్డి గారు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. హ్మ్. వారు కూడా బాగా కష్టపడుతున్నారు నా మెజారిటీ కోసం. హ్మ్. షబ్బీర్ అలీ గారు అక్కడ కామారెడ్డి. షబ్బీర్ అలీ గారు కూడా నా కోసం నా విజయం కోసం అక్కడ కృషి చేస్తున్నారు. ఇక చంద్రశేఖరరావు గారు జైరాబాద్. అక్కడ కూడా ఆయన కూడా మాజీ మంత్రి. ఆయన అక్కడ ఓడిపోవడం జరిగింది. యాక్చువల్లీ జైరాబాద్ హ్మ్. హ్మ్. స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ కాంగ్రెస్. కానీ అక్కడ దీంట్లో ఇదైంది. కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేస్తున్నారండి. సో, ఇప్పుడు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే, హ్మ్. డిఫరెంట్ పార్టీలకి ఇందులో స్టేక్ ఉంది. కాంగ్రెస్ ఏమో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీ. గెలుచుకుంది. అవును. బీఆర్ఎస్ 2 గెలుచుకుంది. అవును. బీజేపీ గూడా గెలుచుకుంది. అక్కడ ఇది ఒక్కటే అండి అది అది కామారెడ్డి. కామారెడ్డి అంటే అవును. అక్కడనే రేవంత్ రెడ్డిని కేసీఆర్‌ని ఓడించినతను. ఓడించాడు. ఆ మాట వేరే. కానీ ఆ! ఇప్పుడు పరిస్థితులు మారినాయి. అప్పుడు ఆయన చలో ఆ టైంలో నేటివిటీ అనే ఫీలింగ్ తెచ్చాడని హ్మ్. విన్నాను నేను. హ్మ్. ఇద్దరు కూడా గెలిచినా ఉండరు, పోతారు. అవును గదా! డబల్ ఇద్దరు డబల్ స్థానికులు గాదు. వాళ్ళు అక్కడ ఏం ప్రచారం ఆయన జరిగిందంటే, కేసీఆర్ కూడా రెండో సీట్ పోటీ చేస్తా ఉన్నాడు. మా రేవంత్ రెడ్డి గారు రెండో సీట్ పోటీ చేస్తున్నారు. అంటే కేసీఆర్ కూడా ఓడాలని మా రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ ఆదేశాలతోనొచ్చారు. కానీ అక్కడ లోకల్ వాళ్ళు ఏమనుకున్నారు, ఇద్దరు గెలిచినా మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరైనా గాని కామారెడ్డిలో ఉండరు. కామారెడ్డిలో ఉండరు. మళ్ళా వీళ్ళు రిజైన్ చేసి మళ్ళా ఆల్రెడీ రెండో ఫస్ట్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళకుంది. ఇక్కడ హ్మ్. మా రేవంత్ రెడ్డి కొడంగల్ ఉంది. అవును. అట్లా అని ఆ భావంతోనే అక్కడ నేటివ్‌లో ఉంటే ఈయన గెలిపిస్తారు. అట్లా వచ్చింది అని విన్నాను నేను. హ్మ్. ఎందుకంటే నా పార్లమెంట్‌లో ఉంది.
అయ్యా! ఆ విధంగా అట్లయింది. అంతేగాని ఓడే నాయకుడు గాదు మా రేవంత్ రెడ్డి గారు. ఆయన ఆయన మన మన నా పేరు మీదే ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్, హ్మ్. నూతన గవర్నమెంటు మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంత పెద్ద మ్యాండేట్ మనకొచ్చింది అంతే. అయితే ఇక్కడ గెలిచినటువంటి 4 అసెంబ్లీ సెగ్మెంట్‌లు కూడా హ్మ్. అంత భారీ మెజారిటీతో రాలేదు. కొద్ది మెజారిటీతోనే యెస్. కాంగ్రెస్ గెలుచుకుంది. మరి ఈ 5 నెలల్లో హ్మ్. పరిస్థితి ఎట్లుందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పరిస్థితి ఇంకా మెరుగైతా ఉందండి. హ్మ్. ఇప్పుడు మన జహీరాబాద్‌లో గూడా మెజారిటీతో ఇప్పుడు యాక్చువల్లీ జనాభా కాంగ్రెస్ కంచుకోటది. అవును. అక్కడ పెద్ద ఎత్తున మైనారిటీస్ ఉన్నారు. హ్మ్. దళిత్స్ ఉన్నారు. వాళ్ళ 2 ఓటుగా బ్యాంకే 10,20,000 ఓట్లుందక్కడ. హ్మ్. మరి మిగతా కమ్యూనిటీ మా రెడ్డిస్ ఉన్నారు. మా లింగాయత్ కమ్యూనిటీ, నేను లింగాయత్ కమ్యూనిటీ బీసీలో తెచ్చిన ఘనత మేము లింగాయత్ అదే బీసీలో కూడా ఇంక్లూడ్ చేయించాను నేను ఎమ్మెల్యే హ్మ్. ఉన్నప్పుడు. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్. మొన్న బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా లింగాయత్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా తెచ్చాను. మరి మిగతా ఇప్పుడు మున్నూరు కాపు ఉంది. హ్మ్. గుల్ల కుర్మా ఉంది. మరి ముత్తరాజు ఉంది. హ్మ్. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని కార్పొరేషన్ చేసినాం వాళ్ళకి. అంత న్యాయం చేసినాం మన ప్రభుత్వంలో. వాళ్ళు జీవో ఇష్యూ చేసి. వాళ్ళకందరికి చెప్తా ఉన్నాం మేము తప్పకుండా. ఆ మార్పు ఉంది. జైరాబాద్‌లో ఒక మంచి మెజారిటీ ఈసారి సాధిస్తాం. అయితే ఈ 5 నెలల కాలంలో మార్పొచ్చింది. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులని ప్రజలు చూస్తారని చెప్పినప్పుడు కూడా 100 రోజుల్లో అన్నటువంటి హామీల్ని అమలు చేయలేకపోయారు. అది 120 రోజులయింది అనేదొకటుంది. ఆ తర్వాత ఆ వ్యతిరేకత అనేదొచ్చింది. ఒకవైపేమో కరెంట్ ప్రాపర్‌గా ఇవ్వట్లేదు. నీళ్లు బంద్ చేశారు. రైతు రుణమాఫీ ఇలాంటివన్నీ ఏవి కావట్లేదు. ఏం లేదండి. కావాలని ఏదో ఒక దగ్గర లైన్‌మెన్ తప్పు వల్ల లైన్ బంద్ అయితే కరెంట్ లేదని చెప్తా ఉన్నారు. హ్మ్. ఆల్రెడీగా ప్రభుత్వం ఇప్పుడు ఆర్డర్ ఇష్యూ చేసింది. ఏదైనా ఒక లైన్‌మెన్ ముందు కట్ చేసే ముందు వాళ్ళకి చెప్పి కట్ చేయాల. లేకపోతే ఆ లైన్‌మెన్ గాని అక్కడ సంబంధిత అధికారి బాధ్యత. హ్మ్. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్‌లో కూడా ఏదైనా ఒక సమస్య ఒక పైప్ పలిగిందనుకోండి. మన కంటి మండలంలోనే ఒక 2, 3 రోజులు ఇబ్బందయింది మా కంటి మండలంలో. హ్మ్. హ్మ్. మన పైప్ ఏదో లైన్ పగిలింది. ఆ పైప్ రిపేర్ చేసి చేయడానికి ఒక 2 రోజులు టైం పడతది కదా! దానికి వచ్చింది లేపు చేయడము. ఇట్లా ఈ విధంగా ఈవెన్ హైదరాబాద్‌లో కూడా మీరు చూడండి. హైదరాబాద్ ఏడుంది కటింగ్ దేర్ ఇస్ నో పవర్ కటింగ్ హైదరాబాద్. ఈవెన్ గ్రామాల్లో కూడా లేదు. ఎక్కడ లోకల్ ఇష్యూస్‌తోని ఏమైనా రిపేర్స్ ఉంటేనే కట్స్ అయితున్నాయి గానీ, ఖచ్చితంగా అటువంటిది ఏం పవర్ కట్స్ గానీ, డ్రింకింగ్ వాటర్ దీంట్లో గానీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది. కృష్ణా వాటర్‌లో మీరు చూస్తా ఉన్నారు మొత్తం డెడ్ స్టోరేజ్‌కి అయిపోయింది. హ్మ్. ఏమన్నా మా సింగిల్ వాటర్స్ ఇంకా మా సింగిల్‌లో వాటర్ ఉందండి ఇంకా. ఇంకా 15, 20 టీఎంసీ వాటర్ ఉంది ఇగ. అదే మా హైదరాబాద్‌కు సప్లై చేయడానికి ఉంది. మా మా ప్రాంతం అంతా ఇప్పుడు డిపెండెంట్ ఆన్ సింగూర్ వాటర్ ఓన్లీ. హ్మ్. నీళ్ళదేమి ఇబ్బంది లేదు మాకిప్పుడు. హ్మ్. ఏమైనా ఉంటే కూడా చిన్న చిన్న ఇబ్బందులు అధిగమిస్తున్నాము. అధికారులు చేస్తా ఉన్నారు. హ్మ్. సో, మీ లెక్కను బట్టి ఈసారి 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ ఎన్ని గెలుచుకుంటుందనుకుంటున్నారు? గతంలో 3 ఉంటే ముగ్గురు ఇప్పుడు మా ప్రభుత్వంలో టార్గెట్ అయితే ఉన్నారు. 15 అని చెప్తా ఉన్నాము. హ్మ్. ఆల్రెడీ నిన్న మా కేసీ వేణుగోపాల్ గారు, రేవంత్ రెడ్డి గారు, మా మున్సి మున్సి గారు వాళ్ళందరూ కూడా అందరూ విస్తృత సమావేశమైంది. 15 ఎట్టి పరిస్థితిలో గెలవాలన్నదే మాది ఉంది అండి. హ్మ్. మరి ప్రత్యేకంగా నా నా పార్లమెంట్ సంబంధించి నేను చెప్పుకోనాలి. ఇప్పుడు బీబీ పాటిల్ గారు ఉన్నారు. హ్మ్. ఆయన ఆయన గత 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇక్కడ విస్తృతంగా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోలేదు. ఆయన ఏం చేసినా ఎన్నికల టైంలోనే ఏమైనా డబ్బులు ఆళ్ళకి వీళ్ళకి ఆశలు చూయించి గెలవడానికే ప్రయత్నం చేస్తా ఉంటాడు గానీ, నిజంగా ప్రజల అందుబాటులో ఉండి, మన ప్రాంతానికి అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఇప్పుడు 2 సార్లు అవకాశం ఇచ్చిండాయనకు. ప్రజలు గూడా ఆయన విషయం తెలుసు ఆయనకి. ఈయనతోని ఏం కాదు అని. తన స్వలాభం కోసము, తన బిజినెస్ కోసము మళ్ళీ ఈయన పో పార్టీ మార్చిండు మళ్ళా. సిద్ధాంతం లేని నాయకుడు ఆయన. ఎట్టి పరిస్థితి గెలవాలి. ఎందుకు గెలవాలి బీజేపీ అంటే ఏమన్నా మన రామ మందిరం పేరు మీద నాకు ఓట్లు పడతాయి. నేను గెలవాలన్న ఉద్దేశంతోనే నిలబడ్డాడు. హ్మ్. హ్మ్. ఏమన్నా అక్కడక్కడ ఏమన్నా అవకాశవాది నాయకులుంటే వాళ్ళకి డబ్బులియ్యాలా, ఇది జేయాలన్న ఉద్దేశంతోనే ఆయన కార్యక్రమం నడుస్తా ఉంది. నిజంగా ఆయన చేసిన సేవ ఏం లేదు. అభివృద్ధి ఏం లేదు. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయన అభివృద్ధి చేయలేదు ఇవన్నీ అనుకుంటున్నప్పుడు బీజేపీ మాత్రం చెప్తోంది అబ్ కీ బార్ 400 పార్ అనేది. సో, అందులో జహీరాబాద్ గూడా ఇవాళ ఉందని స్లోగన్ పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇవన్నీ ఉన్నాయండి. హ్మ్. నిజంగా ఏముంది? నిజంగా ఎంతమంది ఉద్యోగాలొచ్చినాయి? మేము ఫస్ట్ వేర్ ఈస్ యువర్ ఎంప్లాయ్‌మెంట్? హ్మ్. మోదీ గారికి దేశంలో ఎంతమందికి లెక్కలు చెప్పమనండి మోదీ గారికి. ధరలు పెరిగినాయి. ధరల అదుపు
ఎంతవరకు మీరు దరాపు చేస్తున్నారు, ఎంత ఎన్ని ఇబ్బందులు సామాన్య ప్రజలు ఫేస్ చేస్తా ఉన్నారు ఈరోజు. దాని గురించి మీరు మాట్లాడతలేరు. మీరు ఒకటే మా మూడో ఆర్థిక వ్యవస్థ చేయాలి బలమైన ఆర్థిక వ్యవస్థగా చేయాలి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కు పెద్ద పెద్దగా ధనవంతులు వాళ్ళే కావాలి, కానీ ఆ ఆ డబ్బు అనేది సామాన్యులకు పొందాలి పోవాలి కదండి. 16 లక్షల కోట్లు మీరు ఇండస్ట్రీస్ కు మాఫ్ చేసినారు, రైతులకు ఏం మాఫ్ చేసినారు? మరి రైతులే అన్నదాతలు కదా, రైతులకు ఎటువంటి మీరు న్యాయం చేసినారని మేము అడుగుతా ఉన్నాం. మీరు రైతులు ఇంత ప్రొటెక్ట్ చేసినారు, మీరు ఢిల్లీలో చేసినారు, మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని, దాని మీద ఇప్పటికి మీరు స్పష్టమైన హామీ లేదు మీది. మరి అటువంటి టైంలో మీరు రైతులకే మీరు చేయండి న్యాయము. మిగతా పెద్ద పెద్ద ఇండస్ట్రీ చేసి దేశం ఆర్థికంగా వెలుగుతున్నదంటే ఎట్లండి? మొత్తం 140 కోట్ల ప్రజలు కూడా అందాలి కదా. ఆర్థిక మన ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పుడు మిగతా ప్రజలకు కూడా సమానంగా పోవాలి. అది అది లేదు. ఇది ఉన్నవాడే ఇంకా ఎదుగుతూ ఉన్నాడు, లేనివాడు అక్కడనే ఉన్నాడు. అది మేము వీఆర్ అగెన్స్ట్ ఫర్ దట్. మా కాంగ్రెస్ హైకమాండ్ కానీ, మా నాయకుడు రాహుల్ గాంధీ కానీ, మా కాంగ్రెస్ సిద్ధాంతం ఏముంటుంది, ఏది కూడా డబ్బు అనేది సమపాలలో కింది వరకు చేరాలి. ఇప్పుడు మేము ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నాం, అది మేము మొదలుపెట్టిన గ్రామీణ ప్రాంతం మీకు ఎక్కడైనా నిరుద్యోగులు లేకుండా ఈ ఎండాకాలం ఉంది, వాళ్ళకి ఉపాధి దొరకది, కానీ మీరు ఎక్కడ పని నుంచే బాధ్యత ఒక చట్టం మీద ఇచ్చినాం కదండి ఈరోజు. దానికి ఇప్పుడు 300 ఉంటే దానికి 400 రూపాయలు పర్ డే అని మేము మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మన బీసీ కులాలకు కూడా పాపులేషన్ ప్రతిపాదికగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు మన మేనిఫెస్టోలో మన పెట్టింది దానికి జనన కావాలా, వాళ్ళ ఎంత పాపులేషన్ ఉంది, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాల అన్నది ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం అండి. సామాజిక న్యాయం కావాలి అన్నది కాంగ్రెస్. రైతులకు ఎంఎస్పి మినిమం ఇవ్వాలని, వాళ్ళకి మంచి ఎంఎస్పి ఇచ్చి స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ అవన్నీ ఇచ్చేయాలని, ఈ విధంగా మా రైతుల కోసం కానీ ప్రతి యువకునికి మినిమం అండి 1,00,000 రూపాయల వరకు వాళ్ళు మన స్కిల్ ట్రైనింగ్ అని ఇచ్చి వాళ్ళకు ఇచ్చేయాలని. స్కిల్ ట్రైనింగ్ చేస్తేనే వాళ్ళు రేపు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అది కూడా ఒక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మహిళలకు కూడా ఒక మహిళ కుటుంబానికి కనీసం 1,00,000 రూపాయలు మనకు ఆర్థిక సాయం మా కుటుంబం ఎదగడానికి అని కూడా ఈ మేనిఫెస్టోలు ఇవన్నీ, అంటే మా స్టేట్ మేనిఫెస్టో 6 కాకుండా ఈ సెంట్రల్ మేనిఫెస్టో కూడా ఇవి యాడ్ చేయడం జరిగింది. అంటే దేశంలో ఉన్న డబ్బు సమానంగా అందరికీ అందాలన్నది మా కాంగ్రెస్ సిద్ధాంతం. సో సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా అందరికీ అందాలని ఇంత మీరు చెప్తున్నప్పటికి కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కువ కాలం ఉండదు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోతారు తనకున్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అనే మాట. మాట లేదండి. బీజేపీకి ఉన్న ఎంతమంది ఎమ్మెల్యే అండి? 8 మంది ఎమ్మెల్యేస్. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక కాలు మీద కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతారని మీరు చూస్తూ ఉన్నారు రోజు. వాళ్ళే కనీసం 30 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరే పరిస్థితి ఉంది ఈ రోజు. మా ప్రభుత్వం ఎటువంటి ఢోకా లేదు. రేవంత్ రెడ్డి గారు 5 కాదు ఇంకా 10 సంవత్సరాలు కూడా పాలించే అర్హత ఉన్నది, ఆ పాపులారిటీ ఉంది, ఆ విజన్ ఉన్నది. మన రాష్ట్ర అభివృద్ధి కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్ చేసుకుంటూనే మరి రాష్ట్ర అభివృద్ధి కూడా ఆర్థికంగా ఎదగాలన్నది మా కార్యక్రమం ఉంది. అది మీరు భవిష్యత్తు చూస్తారు. పాపం ఇప్పుడు 3 నెలలు అయింది, మొన్న రాగానే కోడ్ వచ్చింది కానీ 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినాము. మళ్ళీ డెఫినెట్ చేస్తాం. ఇప్పుడు మేము రేపు సెంట్రల్ లో మా గవర్నమెంట్ రాబోతుందండి. మీరు అనుకుంటున్నారు మోదీ 400 అనే ఏం లేదు. రీసెంట్ సర్వేలో 2-3 రోజుల కింద మీరు చూసినారు, నార్త్ లో మోదీ ఏది అనుకుంటున్నా టార్గెట్ రీచ్ కాలేకపోతున్నారు. అందుకే సౌత్ మీద దృష్టి పెట్టాలని వారు ఆరాటం. కానీ ఇక్కడ సౌత్ లో కూడా ప్రజలు అదేదో రామ మందిరం దీని మీద మేము గెలుస్తామన్న ఒకటే ఇష్యూ వాళ్ళు చేస్తున్నారు. రాముడు వారు ఒక్కరిది కాదు, రాముడు అందరు వాడు, మా వాడు కూడా రాముడే కదా. మా ఇంట్లో పూజించమ్మా, ఇప్పుడు మేమే రామ మందిరం మా దగ్గర నారాయణఖేడ్లో మా 400 years ముంగట రామ మందిరం ఉంది. మేము సొంతంగా మేమే కట్టిస్తున్నామండి. పునర్నిర్మాణం చేస్తున్నాం రామ మందిరం, దానికి మా డబ్బులు పెట్టి.
అంటే మేము రాముని గురించి మేము మా భక్తులం కదా, రాముని అన్ని మీ బీజేపీ వాళ్ళే రాముని భక్తులా? అంటే ఈ విధంగా దేవుని పేరు పెట్టుకొని మీరు విజయం ఇవన్నీ చేయడం ఇది భావ్యం కాదు. మీరు ఉంటే డెవలప్‌మెంట్ మంచి వేరే ఇష్యూస్ మాట్లాడండి. హ్మ్. దేవుని మాటల్లో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మతపరంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మతపరంగా ఎవరి మతం వాళ్ళకు రాజ్యాంగంగా మనకు వాళ్ళ హక్కు ఉన్నది. దాని ప్రకారం సామరస్యంగా ఎవరు వాళ్ళు ఇక్కడ హిందూసే గాని, ముస్లిమ్సే గాని, క్రిస్టియన్సే గాని, సిఖ్‌లే మతపరంగా మన రైట్స్ ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్ ఉన్నది. దాని ప్రకారం అందరూ ఎవరిది వాళ్ళు ఉన్నారు. మనం ప్రేమంగా ఉండాలనేది కాంగ్రెస్ కోరుకునేది. వారి మధ్యన దూరం పెంచకూడదు కదండీ. దగ్గర ప్రేమతో ఉంటే అన్ని సమాజం బావుంటది, శాంతి బావుంటది, అభివృద్ధి అయితది హ్మ్. అన్నదే మా సిద్ధాంతము. అయితే మీరిప్పుడు ఒక మాటన్నారు. అక్కడ వాళ్ళు 400 అని చెప్తున్నారు కానీ, ఆ నంబర్ తగ్గిపోతుంది. తగ్గిపోయింది. సర్వేలో మా నంబర్ 2, 3 రోజుల కిందనే మీరు చూసిండ్రు ఒక సర్వే ఇప్పుడు హ్మ్. మోదీకి రీచ్ కాలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి మాక్సిమం 220 దాటతలేదు. అయితే తెలంగాణకి సంబంధించి మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీకి హెల్ప్ చేయడానికే ఉన్నటువంటి 7, 8 స్ట్రాంగ్‌గా ఎవరైతే బీజేపీ లీడర్లున్నారో, వాళ్ళకి అపోజిట్‌గా ఒక వీక్ క్యాండిడేట్స్‌ని పెట్టాడు. బీజేపీకి అదంతా హెల్ప్ చేస్తున్నారు అనే మాట. అంత తప్పుడు ఆరోపణ అండి. ఆయన మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్స్‌కే ఎవరున్నా స్ట్రాంగ్ అపోజిషన్ మంచి క్యాండిడేట్స్‌కే ఆయన పెట్టినాడు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు ఏమున్నా హైదరాబాద్‌లో ఏదుందో అక్కడ చుట్టుపక్కల ముందు నుంచి కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో కొంచెం వీక్‌గానే ఉంది. రంగారెడ్డి జిల్లా గాని కొంచెం హైదరాబాద్ మీరు చూసినారు. హ్మ్. అటు దాన్ని ఏ విధంగా స్ట్రాంగ్ చేయాలి, కాంగ్రెస్‌కి ఏ విధంగా గెలిపించాలన్న దీని మీదనే వారు వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో మంచి క్యాండిడేట్స్‌కే వారు పెట్టినారు. హ్మ్. గెలిచాక మీరు చూస్తారు మీరు. వచ్చే 13 నాటి తర్వాత మీరు చూస్తారు మంచి తప్పకుండా ఆ సీట్లు కూడా మనం గెలవబోతున్నాం. హ్మ్. సో, ఇక్కడ నారాయణఖేడ్‌కి సంబంధించి ఒక గ్రూపులనేవి ఉన్నాయి. సో, అసెంబ్లీ ఎన్నికల టైంలో కనిపించాయి. మీరు కొంచెం వెనకడుగేసి నేను పార్లమెంట్‌కే పోటీ చేస్తానని చెప్పినప్పటికి, మీ మీద కూడా పర్సనల్‌గా వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, లేకుంటే భూ కబ్జాలు, అక్రమాలు చేశారు అనే దానికి ఏమో ఈ ఉంటే నారాయణఖేడ్ అడ్డాగా తరతరాలుగా మీరిక్కడే ఉన్నారు కాబట్టి, హ్మ్. ఏం చెప్తారు ఆన్సర్? మాకు అటువంటి అవినీతి ఆరోపణలు లేవండి. ఎక్కడ మా మా ఫ్యామిలీ‌లనే హ్మ్. మేము యాక్చువల్లీ ఇప్పటికి నేను నా రాజకీయ జీవితంలో మా నాన్నగారిది గాని, మా గ్రాండ్ ఫాదర్ అటువంటి ఆరోపణలు ఎక్కడ కూడా లేవు. ఎవరైనా ఒక డబ్బు తీసుకున్నది కూడా ఆరోపణ లేదు మా దగ్గర. హ్మ్. ఇక రాజకీయ ప్రత్యర్థులు ఏదో చెప్తా ఉంటారు. కానీ వేర్ ఈస్ ది ప్రూఫ్? వాటికి మా రాజకీయాల్లో మాటలతోని చెప్పుడు వేరే. హ్మ్. నిజంగా ఏమైనా ఉంటే ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేసి చూపించాలి కదండీ! అటువంటి ఆరోపణలు ఏం లేవు మాకు. మా ప్రజలు కూడా మీరు ఎక్కడైనా అడగండి. ఆరోపణలు లేవా? రుజువులు లేవా? ప్రజలకు మీరు అడగండి. ఎవడి సురేష్ శెట్టిగారు? హ్మ్. ఆయన క్యారెక్టర్ ఏంది? ఆయన ఎటువంటి వ్యక్తి అని వారే చెప్తారు. మేము చెప్పేది అవసరం లేదు. హ్మ్. సో, ఇప్పుడు మనం నారాయణఖేడ్‌లో ఉన్నటువంటి ఈ ఇంటి గురించి మాట్లాడుకుంటే ఆల్‌మోస్ట్ ఒక 100 ఏళ్ల పై ఉందా ఇది? యాహ్! ఎంత? ఇది మా తాతగారు కట్టింది 100 ఇయర్స్ ఉంటుంది. హ్మ్. సో, అప్పుడు స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నప్పుడు కట్టిందా? లేకుంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు లాయర్‌గా ఉండేయండి. హ్మ్. అప్పుడు దాని బిఫోరే కట్టారు. అప్పుడు వాళ్ళు కట్టింది అప్పుడు ఆ కాలంలో లాయర్‌గా ఆనాడు ప్రాక్టీస్ చేసి హ్మ్. వాళ్ళు కట్టిందుంది. హ్మ్. అది తర్వాత ఇగ వాళ్ళంతా రాజకీయాలొచ్చి అంతా రాజకీయమే వ్యవసాయం. హ్మ్. మేమంతా వ్యవసాయదారులము. రాజకీయము, వ్యవసాయము, సొంత వ్యవసాయం అది. సో, ఈ పాత ఇంటిని అట్లనే ఉంచినందుకు దీన్ని మళ్ళీ రెనోవేట్ జేయాలి, దీన్ని మార్చుకోవాలనేది గూడా అనిపించలేదా? మార్చి దీనికే రెనోవేట్ చేస్తూ ఉంటాం. గోడలు రెనోవేట్ చేస్తేనే మంచిగుంటాయి కదండీ! హ్మ్. డిఫరెంట్‌లో దీన్ని డిస్మాంటిల్ జేయాలి అట్లా ఏం అనిపించలేదు. దానికి పాతదానికే యాంటిక్ లాగే వాడుతున్నాలి. హ్మ్. హ్మ్. అట్లా వాడుకుంటున్నాం. హ్మ్. సో, మీ తాతగారు, మీ నాన్నగారు ఇద్దరు అడ్వకేట్‌లు. మరి మీరు మాత్రం ఈ అగ్రికల్చర్ సైన్స్ యాహ్! జేసి ఇటువైపు నాకు ఎందుకొచ్చిండ్రు? వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ అండి. హ్మ్. యాక్చువల్లీ అందుకని నేను అగ్రికల్చర్ చేసి వ్యవసాయం కూడా చేశాను నేను. తర్వాత రాజకీయాలొచ్చిన తర్వాత కొంచెం బిజీ అయిపోయాను గానీ, అదర్‌వైజ్ నేను వ్యవసాయ బదుడైన తర్వాత మా నారంకేడ్‌లోనే మంచి వ్యవసాయం చేసేవాడిని. హ్మ్. తర్వాత ఇగ రాజకీయాలొచ్చిన తర్వాత ఇగ దీని రాజకీయాల మీద ఎక్కువ దృష్టి. సో, రాజకీయాలు మీకు వారసత్వంగా వచ్చినాయి. ఆ తర్వాత మీకొక బాబు ఉన్నాడు, ఇద్దరు అమ్మాయిలున్నారు. ఒక అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తుందా గిరిజ తనేమన్నా? ఆమె స్పోక్స్ పర్సన్‌గా పనిచేస్తుంది. మీడియాలో మాట్లాడుతా ఉంది. వార్ హ్మ్. రూమ్‌లో పార్టీకి కూడా ఆమె సేవలు అందిస్తా ఉంది. హ్మ్. ఇక మా సన్ గూడా ఆయన గూడా ఒక ఇండస్ట్రీలో ఉంది. ఓకే. ఫుడ్ ఇండస్ట్రీ అది చేసుకుంటూ ఆయన గూడా మా ఫ్యామిలీలో అందరూ అండి. పోస్ట్ కోసం కాకుండా ఇటువంటి ఏమున్నా ఇంట్రెస్ట్ చూయిస్తా ఉంటారు రాజకీయాల్లో. హ్మ్. తమ్ముని దగ్గరికెళ్ళి హ్మ్. హ్మ్. అలాగా. హ్మ్.
సో ఇప్పుడు మళ్ళీ మనం జహీరాబాద్ కు సంబంధించి మాట్లాడుకుంటే జహీరాబాద్ పార్లమెంట్ లో ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ 2 సార్లు గెలిచింది. మీరు అవును. 2014 అవును. 2009లో మీరు గెలిచినప్పటికీ అవును. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగినటువంటి ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేసిండ్రు. మీ వాయిస్ ని పార్లమెంట్ వేదికగా వినిపించిండ్రు. బట్ అవును. 2014లో ఓడిపోయిండ్రు. అది టీఆర్ఎస్ గెలుచుకుంది. ఆ అవును. తర్వాత 2019లో కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు అదే సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో టీఆర్ఎస్ బలం పెంచుకుంది అంటారా? లేకుంటే గాలి అనిల్ కుమార్ ఈసారి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు గాలి కూడా ప్రయత్నం చేస్తుండే కానీ బీఆర్ఎస్ డే టు డే క్యాడర్ డైవర్ట్ హ్మ్. అయిపోతుంది అండి. హ్మ్. మాక్సిమం కాంగ్రెస్ లో కలుస్తున్నారు, లేకపోతే అక్కడ బీజేపీలో కలుస్తున్నారు. అట్లా కొంచెం ముందున్నంత గట్టిగా కనపడతలేదు హ్మ్. బీఆర్ఎస్. హ్మ్. డే టు డే డిమోరలైజ్ అవుతున్నదేమో అనిపిస్తా ఉంది. అంటే ఓటర్స్ ఎందుకలా? ఎట్లున్నారో ఎందుకు? తెలియదు. ఎందుకు? ఏమో ఇప్పుడు కేసీఆర్ మన ప్రజలు చెప్పాలి దానికి. ఇప్పుడు ఓటు రూపంగా రేపు ఎన్నికల్లో చెప్తారు ఏంది అది బీఆర్ఎస్ అనేది. హ్మ్. అంటే నిజంగా కార్యకర్తలు నాయకుల్లో అయితే మార్పు ఉంది. హ్మ్. రోజు ఒక వాళ్ళు కొందరు కాంగ్రెస్ సగం మంది కాంగ్రెస్ లో వస్తున్నారు, నాయకులు కొందరు అటు వెళ్తున్నారు. మరి నిజంగా ప్రజలు ఉన్నారా లేదా అనేది ఇక వచ్చే ఎన్నికలే ప్రూవ్ చేయాలి వాళ్ళకు. హ్మ్. ఏదో చూస్తే జనాలైతే మళ్ళా వస్తున్నారు, వాళ్ళు మీటింగ్లు పెడితే వస్తున్నారు కానీ ఓట్లు ఎట్లేస్తారనేది కొంచెం నాకు డౌట్ ఇప్పుడు. ఓకే. ఏమన్నా జహీరాబాద్ అనేది ముందు నుంచి కాంగ్రెస్‌కి ఒక ఆ! కంచుకోటలా ఉంది. ఎస్. కాకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది బీఆర్ఎస్ వైపయింది. 2 యెస్. యెస్. సార్లు యెస్. బీఆర్ఎస్. అవును. ఈసారి అది మళ్ళీ మారి మీ వైపు వస్తుందనుకుంటున్నారా? డెఫినెట్‌లీ అండి. ఈసారి మీరు చూస్తారు హ్మ్. మళ్ళా మేము రిగైన్ మాది ఓల్డ్ ప్రాసెస్ అన్నట్లు ఇది. మా మా మెదక్ జిల్లా అంటే పాత మెదక్ జిల్లాను స్లోలీ వ అవేకెన్ అయితారు మా వాళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పుడు వేరే జిల్లాలో ఉన్న స్పీడ్‌గా చేంజ్ బట్ చేస్తది కదా! మెదక్ అనేది ఉద్యమాల కిల్లా అంటారు. అక్కడి నుంచి అంటాము స్టార్ట్ కానీ అయింది. జనరల్ చూసినాం మొన్న ఇప్పుడు 10 అవుట్ ఆఫ్ పాత జిల్లా 10లో 3 గెలిచాం మేము. అవును. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు చూడండి రివర్స్ ఉంటది మళ్ళా. హ్మ్. రివర్స్‌గా మళ్ళా టీఆర్ఎస్ లాస్ట్‌కి పోతది. ఫస్ట్‌లో మనం కాంగ్రెస్ ఉంటాం మళ్ళా. హ్మ్. అంటే మా పాత ఏదైతే మేము కోల్పోయినామో అది ఈ ఎన్నికల్లో రీగెయిన్ అవుతూ రీగెయిన్ ఉంటది. చేస్తాం అది. హ్మ్. అంటే ఓల్డ్ మా కాంగ్రెస్ ఏది ఉండే అప్పుడు కంచుకోట ఉండే కాంగ్రెస్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూస్తారు. హ్మ్. సో ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎట్లుందనుకుంటున్నారు? అది కూడా చాలా బాగుందండి. నీలం మధు గారు ఆయన కూడా మంచి బొత్తుల కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేట్. బాగా రెస్పాన్స్ వస్తా ఉంది. మనం చూసినాం గత 3, 4 రోజుల నుంచి వారం రోజులు చూస్తున్నాం ఆయన బాగానే పుంజుకుంటున్నాడు డే టు డే. హ్మ్. అక్కడ ఏమున్నా అక్కడ సిద్దిపేట, గజ్వేలు. గజ్వేల్ అక్కడ కూడా బాగా మంచిగా కార్యక్రమాలు అయితున్నాయని, మార్పు ఉంది అని చెప్తా ఉన్నారు. అది కూడా చాలా అంత ఈజీగా కాదు. కాంగ్రెస్ కూడా నెగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. హ్మ్. సో ఓవరాల్‌గా ఇప్పుడు 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణకి హుహు. సంబంధించి. అందులో ఎవరెవరికి ఎన్ని నంబర్స్ వస్తాయని అనుకుంటున్నారు మీరు? ఏమంటే మా కాంగ్రెసే 15 వస్తాయనుకుంటున్నాను నేను. 15. 15 వస్తాయండి. హ్మ్. ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాము. ఓకే. ఆ! ఆ 2 ఎవరికిస్తున్నారు? ఇక మిగిలిన 2 ఎవరివి? ఎవరికనేది ఇక జనాలే చెప్పాలండి అది యాక్చువల్లీ. ఓకే. మేమది మా ప్రయత్నము, మా రేవంత్ రెడ్డి గారు, మా హైకమాండ్ దిశ నిర్దేశించింది. హ్మ్. తప్పకుండా ఉంది. మా జైరాబాద్ పార్లమెంట్ కూడా ఇప్పుడు 2 సార్లు ఆయన బీవీ పాటిల్‌ని ఎందుకంటే బీవీ పాటిల్ ఇప్పుడు అయితే డబ్బులతోనే ఆయన. అంటే ఏంటో ఒక బిజినెస్ మెన్‌గా డబ్బుల ద్వారానే గెలవాలని చూస్తా ఉన్నాడు. మేమేమో ప్రజల ద్వారా గెలవాలంటున్నాం. ప్రజా సేవ ద్వారా చేయాలంటున్నాము. మంచి పనులు చేసి మా ప్రాంత అభివృద్ధి ద్వారా మంచి పని చేసి గెలవాలని మాది తపన. హ్మ్. మరి తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేదు. ఏమి చెయ్యడు. ఆయన 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 సొంత బిజినెస్ కోసమే పనిచేస్తాడనేది ప్రజలకు అర్థమైంది. మన గాలి అనిల్ కుమార్ గారు స్థానికుడు కాదాయన. ఆయన గాని తెచ్చి నిలబెట్టినారు. ఆయన మెదక్ ప హ్మ్. పడంచేరు అమీన్‌పూర్ వాసి ఆయన. చలో ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నాడు. కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది. మా జైరాబాద్ ప్రజలు అంటే 7 నియోజకవర్గం ప్రజలు ఎక్కడ జహీరాబాద్ గాని, అందోల్ గాని, నారాయణఖేడ్ గాని, జూకల్ గాని, బాన్స్వాడ గాని, ఎల్లారెడ్డి, కామారెడ్డి వరకు కూడా మాకు తప్పకుండా మంచి మెజారిటీ ఇస్తారని నమ్ముతున్నాను. సో ఇక్కడ మనం అనివార్యంగా మాట్లాడుకోవాల్సింది ఓటర్లకు సంబంధించి, అందులో కమ్యూనిటీ ఓటర్లకు సంబంధించి. యెస్. మీరు బీబీ పాటిల్ గారు ఇద్దరు సేమ్ కమ్యూనిటీకి యెస్. చెందిన యెస్. వాళ్ళు అవును. లింగాయత్ కమ్యూనిటీ. గాలి అనిల్ కుమార్ ఏమో మున్నూరు కాపు మున్నూరు కమ్యూనిటీ. కాపు. ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువున్నాయి అనుకున్నప్పుడు ముగ్గురు సేమ్ అదే బీసీకి సంబంధించి ఉన్నప్పుడు ఎలా అవునండి. ఓట్ డివిజన్ అవుతుందనుకుంటున్నారు?
డివిజన్ మెజారిటీ పర్ఫార్మెన్స్ బేస్డ్ గా ఉంటాయండి. ఉమ్, ఎంపీ ఏం చేసినాడు నేను చెప్పగలుగుతాను. నేను తెలంగాణ సాధించాను, నేను తెలంగాణ కోసం పోరాడాను నేను అని నేను చెప్పే శక్తి నాకు ఉంది. ఉమ్. నేను తెలంగాణ బిల్లు పాస్ చేసిన, మా సోనియా గాంధీకి ఒప్పించిన, మా హైకమాండ్ ఆ ఒప్పించిన, టైంలో నేను అక్కడ ఉన్నాను నేను అని. ఉన్నానని చెప్తాను. ఉమ్, ఆ చెప్పే రైట్ నాకుంది. డెవలప్మెంట్ లో కూడా నేను జాతీయ రహదారుల విషయంలో కూడా అండి, ఇప్పుడు మా సంగారెడ్డి జహీరాబాద్ హైవే 4 లేన్ అయింది, నా హయాంలోనే అయింది. మరి ఇప్పుడు మీరు ఈ రోడ్ వచ్చారు చూడండి, సంగారెడ్డి టు నాందేడ కోలా రోడ్ 2012 దానికి జాతీయ రహదారి గారు కన్వర్ట్ చేసి 14లో టెండర్ కూడా వేయించి, అప్పుడే 14 వరకు మా గవర్నమెంట్ అయిపోయింది, కానీ అప్పటికి మనం ట్రాక్ మీద తెచ్చినాము. ఉమ్, అది మెల్లగా మెల్లగా ఇప్పటి వరకు మనం 7 సంవత్సరాల్లో ఇప్పుడు కంప్లీట్ అయింది. అంటే అది తెచ్చిన ఘనత కూడా నాదే. మరి నీమ్స్ ఉమ్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, గీతారెడ్డి గారు పరిశ్రమ శాఖ ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ కోసం జైరాబాద్లో మరి అది నిమ్ తేవడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ దాని గురించి పట్టించుకోలేదండి. పెద్ద ఇండస్ట్రీస్ రాలేదు. కానీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ కోసం కూడా ఒక 5-6 వేల ఎకరాలు ఆల్రెడీ అక్వైర్ అయింది. ఉమ్. వాళ్ళు కొంచెం రైతులు అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళు మంచి ప్రైజ్ ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చి కొంచెం మంచి పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో హుండై పరిశ్రమ కూడా ఒకటి వస్తా ఉంది, దానికి 700 ఎకరాలు అలాట్మెంట్ అయింది. అటువంటి చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉంది. నేను ఎంపీగా వస్తే మా ప్రభుత్వం ద్వారా మన రేపు సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఇంకా మంచిది. మా ప్రాంత అభివృద్ధికి ఇండస్ట్రియల్ జోన్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కుమార్ గారు. ఆల్ ద బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.